ఇంకొక చిన్న విన్నపము మీ అందరికీ. ఈ 1, 2 రోజుల్లో నేను వీడియోస్‌లోనే అనుకోండి, షార్ట్స్, రీల్స్ ఈ విధంగా వీటిల్లో వినాయక నిమజ్జనానికి సంబంధించి కొన్ని విషయాలను గ్రహించాను. మరవి గ్రాఫిక్సా? లేక నిజమా? అది నాకు తెలియదు. కాకపోతే అక్కడ చూసిన ఆ సన్నివేశాలు కొంచెం బాధకు గురి చేశాయి నన్ను. ఆ వినాయకుడిని ఇలా విసిరేయటం నీళ్ళల్లో, లేదంటే ఆ క్రేన్‌ని ఉన్నట్టుండి ఇలా చేయటము, ఆ వినాయకుడు పూర్తిగా మునిగాడా, మునగలేదా చూసుకోకపోవటము, అలా ఒకదానిపైన ఒకటి అలా తేలుతూ ఉండటము, అలా వదిలేసి రావటము. ఇది కొంచెం నన్ను మనోవేదనకు గురి చేసింది. దయచేసి విన్నపము అందరికి. నేను అందరికీ అంటే అందరిలా చేస్తున్నారని నేను చెప్పను. చెప్పట్లేదు కూడా. ఆ మాత్రం నేను గ్రహించగలను. కాకపోతే కొన్ని చోట్ల ఇలా జరుగుతుంది. అది మరి చూశాను మరి నేను అది. అది ఎంతవరకు నిజమో మరి వారికే తెలియాలి. ఆ వినాయకుడిని అలా స్ట్రెయిట్‌గా అలా నీళ్ళల్లో దించే ప్రయత్నం చేయండి. పూర్తిగా మునిగే వరకు ఆగండి. అది వినాయకుడిని అగౌరవపరిచినట్టు అవుతుంది. మనమే గదా! మంత్రోచ్చారణల ద్వారా ఆవాహన చేస్తాం ఆ విగ్రహంలోకి వినాయకుడిని. అలాగే పంపిస్తాం కూడా. పంపించేప్పుడు కూడా అంతే గౌరవప్రదంగా పంపించాలి గదా! అది మన బాధ్యత. దయచేసి వినాయక నిమజ్జనం అప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించండి. వినాయకుడిని అలా ఇష్టమున్నట్టు అట్లా దొర్లించకండి, పడేయకండి. అలాగే పూర్తిగా నీటిలో మునిగే వరకు కొంచెం ఓపిక పట్టండి. ఇది నా తరఫున చిన్న విన్నపం.